ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దయచేసి అందరము లెగసి నిలబడి దేవుడిని ఆరాధన చేద్దాము. ఈ సమయంలో చక్కగా మన రెండు చేతులు దేవుడు సన్నిధిలో సప్పులు కొట్టుకుంటూ ప్రభువును మహింపరుద్దాం. అందరూ కాడ ప్రార్థన చేసుకుంటూ దేవుణ్ణి ఆరాధిద్దాము. స్తోత్రం 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 స్తుతి 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 స్తుతి. మహాపరిశుద్ధుడా, నీ వందనాలు స్తుతులు స్తోత్రములు నాయనా. నీ బిడ్డలు నీ సన్నిధానానికి నైనా అయ్యా ఆసక్తి కలిగి నడిపించమని ప్రార్థన చేస్తున్నాం ప్రభువా. వస్తున్న ప్రతి బిడ్డలకు నాయనా పగట వేళ ఎండ దెబ్బ కానీ రాత్రి వేళ వెన్నెల దెబ్బ నుంచి కానీ నేను కాపాడుతానన్న దేవుడు ప్రభువా. ప్రతి ఒక్కరిని మీరు కాసి కాపాడమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ముఖ్యంగా ఈ సమయంలో నేను మేము హృదయపూర్వకంగా ఆరాధిస్తాకు సహాయం చేయండి అయ్యా. హృదయపూర్వకంగా ఆరాధన నీ నామానికి మహిమ 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 కలుగుతున్నట్టుగా ప్రభువా. పరిశుద్ధాత్మ తండ్రి నీ వందనాలు స్తుతులు స్తోత్రములు నాయన. ప్రతి ఒక్కరూ వారి అవసరాల కొరకు ప్రార్థన చేసుకుంటున్నారేమో అయ్యా, వారి అక్కర్ల కొరకు ప్రార్థిస్తున్నారేమో తండ్రి. వారి డ్యూటీల కొరకు, వారి వ్యాపారాల కొరకు, వారి కుటుంబంలో ఉన్న ఆర్థిక సమస్యల కొరకు, దేని కొరకు ప్రార్థన చేసినా మీరు గొప్ప విడుదల సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాం. గొప్ప విడుదల సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాం. నువ్వెంతైనా నమ్మదగిన దేవుడివి, శక్తిమంతుడివి, శాలేమరాజువి, నిన్న నేడు ఏకరెత్తుకున్న దేవుడు అయ్యా. మార్పేదన్న ఉందంటే, లోపించిందంటే అది మమ్ములు బట్టి మాత్రమే తండ్రి. నువ్వు పరిశుద్ధుడివి 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 అయ్యా. నిత్యము మమ్మల్ని కాసి కాపాడే దేవుడివి నాయన. నీకే వందనాలు స్తోత్రములు తండ్రి. ప్రేమించేదా యేసు రాజా, నిన్నే ప్రేమించేదా. ప్రేమించేదా యేసు రాజా, నిన్నే ప్రేమించేదా. ప్రేమించేదా 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 నా ప్రాణమున్నంత వరకు నీ మహిమలో చేరే వరకు. ఆమె నా ప్రాణమున్నంత వరకు నీ మహిమలో చేరే వరకు ప్రార్థించేదా యేసు రాజా, నిన్నే ప్రార్థించేదా. ప్రార్థించేదా యేసు రాజా. అందరూ చప్పట్లు కొట్టి పాట పాడదాం. ప్రార్థించేదా 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 ప్రాణమున్నంత వరకు నీ మహిమలో చేరే వరకు నాలో ప్రాణమున్నంత వరకు మాలో చేరే వరకు పూజించేదా యేసు రాజా, నిన్నే పూజించేదా. పూజించేదా యేసు రాజా, నిన్నే పూజించేదా.
పూజించేదా పూజించేదా ప్రాణమున్నంత వరకు, మన ప్రాణమున్నంత వరకు యేసయ్యను పూజించే వారుగా మనం ఉండాలి. చేరే వరకు నాలో ప్రాణమున్నంత వరకు నీ మహిమలో చేరే వరకు ఆరాధించదే యేసు రాజా, నిన్నే ఆరాధించేదా, ఆరాధించదే యేసు రాజా, నిన్నే ఆరాధించే. అందరూ కలిసి పాడదాం. ఆరాధించేదా 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 ప్రాణమున్నంత వరకు నీ మహిమలో చేరే వరకు నాలో ప్రాణమున్నంత వరకు. చప్పట్లు కొట్టి పాడదాం. నీ మహిమలో చేరే వరకు ప్రేమించేదా యేసు రాజా, నిన్నే ప్రేమించేదా, ప్రేమించేదా యేసు రాజా, నిన్నే ప్రేమించేదా, ప్రేమించేదా 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 ప్రాణమున్నంత వరకు నీ మహిమలో చేరే వరకు నాలో ప్రాణమున్నంత వరకు నీ మహిమలో చేరే వరకు స్తుతించేదా యేసు రాజా, నిన్నే స్తుతించేదా, స్తుతించేదా యేసు రాజా, నిన్నే స్తుతించేదా, స్తుతించేదా 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 ప్రాణమున్నంత వరకు నీ మహిమలో చేరే వరకు నాలో ప్రాణమున్నంత వరకు నీ మహిమలో చేరే వరకు ప్రార్థించేదా యేసు రాజా, నిన్నే ప్రార్థించేదా, ప్రార్థించేదా యేసు రాజా, నిన్నే ప్రార్థించేదా, ప్రార్థించేదా 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 ప్రాణమున్నంత వరకు నీ మహిమలో చేరే వరకు నాలో ప్రాణమున్నంత వరకు నీ మహిమలో చేరే వరకు. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా నీకు వందనాలు స్తోత్రములయ్యా. నీ పక్షాన మీ దాసురాలు లేచి నిలబడి కొన్ని నీ మాటలు చెబుతున్నప్పుడు అయ్యా మీరే మాతో మాట్లాడండి, ఆత్మీయంగా బలపరచండి. సమస్తము మహిమ ఘనత మీరు మాత్రం పొందుకోమని యేసు నామములో అడుగుతున్నాం తండ్రి. ఆమేన్. అందరు వందనాలు. దయచేసి కూర్చోండి. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఈ సమయంలో పాసం గొర్రెలేసి కొన్ని విషయాలు మనకు చెప్పిన తర్వాత వాక్యానికి ముందు మరి సాక్ష్యము, దేవుడు మేలు చేసిన బిడ్డలో సాక్ష్యము సమయము మరి ఇవ్వబడుతుంది కనుక సాక్ష్యం ఇందాము.
హల్లెలూయా. ఆ దేవాది దేవునికి వందనాలు. నా ఆత్మీయ తల్లికి, ఆత్మీయ తండ్రికి వందనాలు. కూడొచ్చిన మీ అందరికీ వందనాలు. మొన్న ఏం జరిగిందంటే పెట్రోల్ బంకులన్నీ బంద్ పెట్టిండ్రు. నేను ఆకుకూరలు పట్టుకొని పెట్రోల్ బంక్ కాడికి పోయేటలకు 1000 నుండెళ్ళి మామూలుగా కిలోమీటర్ లైన్ కట్టిండు. నేను ఇప్పుడు పెట్రోల్ పోసుకొని పోయేటలకు 8, 9 అవుతుంది. ఈ 8, 9 గంటలకి ఎండలో ఎక్కడ తిరగాలి అని దేవుని చిత్తం ఎట్లయితే అట్లా అని ఏం చేసిన ఇక నడుచుకుంటూనే వెళ్తున్నా. ఎక్కడికి సింహాద్రి నగర్ దాకా నడుచుకుంటూ వెళ్ళి ఆకుకూరలు అమ్ముతున్నా. దేవుని దయం బట్టి అక్కడ ఒక కాంప్లెక్స్ కాడ బీపీ షుగర్లకు ఇంకేమన్నా థైరాయిడ్లకు కాళ్ళ నొప్పులు ఉన్న వారికి అందరికీ ఫ్రీగా చూస్తున్నారు. ఆ కాంప్లెక్స్లో ఒక అమ్మ నా దగ్గర ఆకుకూరలు తీసుకుంటుంది. ఎప్పుడు పిలిచినా ఏదో ఒకటి మాట్లాడుకుంటా టైం గడుపుతుంది ఆమె. నేను ఆడికి పోగానే అమ్మ బాబు అని నన్ను పిలిచింది. పిలిస్తే అమ్మో ఈ అమ్మ పిలిచింది, ఊరికే ఏదో నోడు చెప్తుంది. ఈమె ఇట్లా అంటుంది, అమ్మ అట్లా అంటుంది, ఈ వాచ్మెన్కి వాళ్ళు అత్తలేరు అంటుంది. ఈ అమ్మతోని పెద్ద పరిశాన్ ఉన్నది. మళ్ళీ ఉండకపోతేనేమో ఎందుకు ఆగుతలేవు, మేము పైసలు ఏమో అని అంటుంది. సరేలే అని నేను ఆగినాక తన ఉరికొచ్చింది. బండి కురికనుక వచ్చినాక అమ్మ ఏం కావాలని నేను అడిగిన. నాకేమొద్దు కానీ బీపీ షుగర్లకు అక్కడ ఫ్రీగా చూస్తున్నారు డాక్టర్లు, నువ్వు వెళ్ళి చూయించుకో అని అన్నది. నేను అనుకున్నా చూయించుకుంటా, కానీ డాక్టర్లు ఏదన్నట్టు అనుమానం చెప్తారు. ఇప్పుడు ఇది పాటించకపోతే నేను ఎండలో కష్టం చేయక తప్పదు ఆలోచించుకున్నా. సరేలే ఎట్లయితే అట్లా దేవుని చిత్తం, ఫ్రీగా అంటుండగా చూసుకుందామని వెళ్ళి ఆడ నిలబడితే నీ పేరేం పేరు బాబు అన్నారు. అంటే బాబు అమ్మ అన్నాను నేను అన్నా. ఆమె పిలిచిన అమ్మ ఏమంటుంది, ఆయన పేరు బాబు కాదు, చిహెచ్ బాబు ఆయన పేరు చిహెచ్ బాబు అంటే వాళ్ళు రాసుకొని బీపీ షుగర్ చూసిండు. బీపీ షుగర్ చూస్తే నాకు జల్లు అంటుంది పానం. ఎక్కడ షుగర్ ఎక్కువ ఉంటుందో, ఎక్కడ బీపీ ఎక్కువ ఉంటుందో. ఎందుకంటే ఇంట్లో జర టెన్షన్లు ఆలోచనలు అన్నీ వేరు ఉన్నాయి. ఎట్లా ఏం చేయాలి దేవా నువ్వే దిక్కు అని మనసులో నేను ప్రార్థన చేసుకున్నా. తండ్రి ఏదైతే అది అయింది, అంతా నీ చిత్తమే జరుగునుగా కొని నిలబడ్డా నేను. డాక్టర్ చూసి బాబు బీపీ షుగర్ మొత్తం నార్మల్ ఉన్నాయని అన్నాడు. బా దేవునికే మహిమ వినగాక. మళ్ళీ సంతోషం వేసింది నాకు. నేను ఎంత బాధపడ్డానో దేవుడు అంత గొప్ప కార్యం చేసిండు. నా భార్యకి బీపీ షుగర్ థైరాయిడ్ ఉన్నది అని ఎంత బాధపడుతుందో దేవుడు నా అందు కార్యం చేసిండని చాలాసేపు ఆన్నే కూకొని ఏమైంది బాబు అని డాక్టర్ అన్నాడు. ఏం లేదు సారు అని వచ్చి ఇంటికి వచ్చినాక చాలాసేపు ప్రార్థన చేసుకున్నా. దేవుడు ఈ సాక్ష్యాన్ని దీవించునుగాక. ఆ దేవునికే సమస్త మహిమ ఘనత చెల్లునుగాక. ఆమేన్. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. దయచేసి మరి ఇంకా ఎవరన్నా దేవుడు మేలు చేస్తే ఏదో టైంపాస్ కాదు, కానీ మీ జీవితాల్లో ప్రభు మేలు చేస్తే సాక్ష్యం చెప్పాలి. ఎందుకనంటే మనము ఏదన్నా నిలబడినప్పుడు ఎక్కడన్నా దేవుడు మేలు గురించి వింటూ ఉంటాం, మరి దేవుడిని ఇక్కడ చేసాడని సాక్ష్యం చెబితే ఏమైందనంటే దేవుడు నామానికి మహిమ, ఇంకా దేవుడు నిన్ను దీవెనకరంగా మారుస్తాడు. దేవుడి సాక్ష్యాన్ని దీవించి ఆశీర్వదించుడుగాక. ఇంకా ఎవరన్నుంటే మరి లేచి చెప్పండి. లేని ఎడల మనము పాస్టర్ గారికి సమయం ఇద్దాము, కొంత వాక్యము ఇందాం. అన్నీ నార్మల్. దేవుడు నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. దేవుడు కృప. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. దేవుడు మేలు బట్టి స్తోత్రము.
అలాగే మన జీవితాల్లో మనం అనుకుంటాం, ప్రభు మనకు మేలు చేసినప్పుడు దేవుడు ఉన్నతమైన కార్యాన్ని మనం చూస్తాము. మరి దేవుడు చాలామందికి ఎన్ని మేలు చేసినా కానీ వాడు సాక్ష్యం చెప్పేదానికి ఇష్టపడరు. మరి నిజానికి కొంతమంది అయితే దేవుడు నాకైతే మేలు చేసాడు అని సాక్ష్యం చెబుతారు. కొందరు ఇష్టపడరు. ఎందుకనంటే ఏమో సాక్ష్యం చెబితే ఎట్టా అన్నట్టుగా. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దయచేసి ఈ సమయంలో దైవజనురాలు లేసి కొన్ని దేవుడు మాటలు మనకు అందించిన తర్వాత ఆ తదుపరి వాక్యం విందాం. వాక్యం గురించి ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, సర్వశక్తిమంతుడా అని స్తోత్రం 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 స్తోత్రాలు ప్రభువా. అయ్యా దేవాని స్తోత్రం. గడిచిన వారం మొదలుకొని దేవా ఈ వారం వరకు ప్రభా నీ హస్తకృపల చేత సజీవులకు కంచి వేసి కాపాడి అయ్యా నీ స్తుతించదనేతను భాగ్యాన్ని దేవా మీరు మాకు అనుగ్రహించినందుకే నీ స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఇంత గొప్ప భాగ్యం ఎవరికి లేని ధన్యతను ప్రభా మీరు మాకు దయచేసిన దేవుడు అయ్యా నీ స్తోత్రం చెల్లిస్తున్నాను తండ్రి. నీ స్తోత్రం నాయన ప్రభా నీ మందిరము చేరి పునరుత్థాన శక్తితో నేను ఆరాధించే కృపను అయ్యా మీరు మాకు అనుగ్రహించినందుకు నీ స్తోత్రం నీ స్తోత్రం స్తోత్రం స్తోత్రం. అయ్యా ఎండ దెబ్బ నుంచి ప్రభా మీరు కాపాడుతున్నందుకై నీ స్తోత్రం. వడ దెబ్బ నుంచి మీరు కాపాడుతున్నందుకై నీ స్తోత్రం స్తోత్రం స్తోత్రం. నీ స్తోత్రాలు స్వామి దేవా నీ స్తోత్రం. ఈరోజు ప్రభా ఈ ఆత్మీయాహారం మాకేది సిద్ధపరిచారో దేవా మీరు బయలుపరచండి, మీరు మాట్లాడండి స్వామి. ఎవరికి ఏదో అవసరమైందో దేవా నీ స్తోత్రం. మీరే అయ్యా పరలోక స్వరాన్ని వినిపింపచేయమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. నీకు వందనాలు అయ్యా. సహాయం చేయని బోధిస్తున్న కృప అయ్యా ఆత్మతో నింపి దేవాని స్తోత్రం. మానవ స్వరాన్ని కొట్టివేసి దైవ జ్ఞానంతో దైవాత్మతో నింపి మీరు బోధించమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. హల్లెలూయా. ప్రభునామానికి మహిమ కలుగును కాక. ఇక్కడ యెహోషువ గ్రంథం 7వ అధ్యాయము 1వ వాక్యం నుంచి. శపితమైన దాని విషయంలో ఇశ్రాయేలీయులు తిరుగుబాటు చేసిరి. ఎట్లనగా యూదా గోత్రంలో జెరుహు మనమడును జబ్ది మనమడును కర్మి కుమారుడునైన ఆకాను శపితము చేయబడిన దానిలో కొంత తీసుకుని కనుక యెహోవా ఇశ్రాయేలు మీద కోపించెను. యెహోషువ మీరు వెళ్ళి దేశమును వేగు చూడని చెప్పి బేతేలు తూర్పు దిక్కున బెతానేను దగ్గరనున్న హాయి అను పురమునకు ఎరుకో నుండి వేగుల వారిని పంపగా వారు వెళ్ళి హాయిపురమును వేగు చూచి యెహోషువ యుద్ధకు తిరిగి వచ్చి జనులందరినీ వెళ్ళనీయకము 2-3 వేల మంది వెళ్ళి హాయిని పట్టుకున వచ్చును. జనులందరూ ప్రయాసపడి అక్కడికి వెళ్ళనేలా హాయి వారు కొద్దిగా ఉన్నారు కదా అనిరి. కాబట్టి జనులలో ఇంచుమించు 3,000 మంది అక్కడికి వెళ్ళిరు కానీ వారు హాయి వారి ఎదుట నిలవలేకపోయిరి. హల్లెలూయా. ఇక్కడ వాక్యం ఏమంటుందంటే బిడ్డలారా గమనించండి. ఇశ్రాయేలు ప్రజలు మరి ఎరుకో మహాపట్టణము ఎరుకోను జయించారు. దేవునికి మహిమ కలుగును గాక. ఎరుకో పట్టణాన్ని జయించిన ఇశ్రాయేలు ప్రజలు అది కూడా ఎరుకో పట్టణం జయించిన తర్వాత ఆ ఎరుకో పట్టణం జయించిన తర్వాత వాళ్ళకి హాయి పట్టణం కూడా ఎదురైంది. ఈ హాయి పట్టణం ఎదురైన తర్వాత వాళ్ళు ఏం చేస్తారంటే యెహోషువ అక్కడికి కొంతమందిని వేగుచుండికి పంపిస్తారు. హాయి పట్టణాన్ని దాన్ని కూడా జయిద్దాం అన్న ఉద్దేశంతో దాన్ని అక్కడికి యెహోషువ కొంతమంది జనులను పంపిస్తే వేగుల వారిని వాళ్ళు వచ్చి చూసి ఏమంటారంటే హాయి పట్టణం చాలా చిన్నది, మనము ఇంతమంది పోయి యుద్ధానికి పోయి అవసరం లేదు, కొంతమంది వెళ్ళినా అక్కడ జయించి వస్తామని
ఈ ప్రజలు యెహోషువకి చెప్తారనమాట. బిడ్డలారా గమనించండి. ఈ ఇశ్రాయేలు ప్రజలు ఎరుకో పట్టణాన్ని జయించుటకు ప్రభు యొక్క కార్యం చేస్తాడు అక్కడ. కేవలం ఎరుకోను జయించడానికి యేసు ప్రభు మాత్రమే యుద్ధం చేస్తాడు. ఎరుకో చుట్టూ 7 మార్లు తిరిగి 7వ రోజు 7 మార్లు తిరగమన్నాడు. రోజుకు ఒకసారి తిరిగి మరి 7వ రోజు 7 మార్లు తిరిగి అక్కడ వాళ్ళు స్తుతులు చెల్లించిన వల్ల ఆ ఎరుకో కోట గోడలు కూలిపోయాయి. గత వారంలో కూడా ఈ మాటలు మనం చదువుకున్నాం. బిడ్డలారా గమనించండి. అంత గొప్ప ఈ యెహోషువ ఇశ్రాయేల్ ప్రజలు గొప్ప ఎరుకోని జయించి మళ్ళా వాళ్ళు సంతోషంగా బయలుదేరారు. బిడ్డలారా గమనించండి. మరి ఈ హాయి పట్టణం చాలా చిన్నదైంది. ఈ హాయి పట్టణాన్ని జయించడానికి యుద్ధం చేయడానికి హాయి పట్టణం మీదకి వెళ్ళడానికి మరి కొంతమందిని వాళ్ళు వేగుచుడని పంపించినప్పుడు యెహోషువ వాళ్ళు పంపించిన మనుషులు ఏమంటారంటే, మనము ఇంతమంది వెళ్ళడం అవసరం లేదు, హల్లెలూయా, కొంతమంది వెళ్ళినా హాయి పట్టణాన్ని జయించి వస్తాం అనేసి ఇశ్రాయేల్ ప్రజలు 30,000 మంది హాయి పట్టణానికి యుద్ధానికి వెళ్తారు. బిడ్డలారా గమనించండి. హాయి పట్టణానికి యుద్ధానికి వెళ్ళినప్పుడు హాయి మనుషులు ఎదుట వాళ్ళు నిలవలేకపోయారనమాట. హల్లెలూయా, హల్లెలూయా. బిడ్డలారా గమనించండి. హాయి పట్టణం ముందు, హాయి దేశం ముందు మరి వీళ్ళు ఎందుకు నిలవలేకపోయారు? వీళ్ళకి కారణం ఏంటి? బిడ్డలారా గమనించండి. వాళ్ళు యుద్ధంలో ఓడిపోయారు. మన జీవితంలో కూడా మరి దేవుని ఎదుట మరి యెహోషువ మరి ఎప్పుడైతే ఓడిపోయారో వాళ్ళు, ఎప్పుడైతే మరి అక్కడ కొంతమంది హతం చేయబడ్డారు, యెహోషువ తన బట్టలు చింపుకొని ఉదయకాలం నుంచి ప్రభు సన్నిధిలో మోకరించి ప్రార్థన చేస్తూ ఉంటాడు. దేవుడు కూడా అంటాడు, నీ ప్రజలు శపితమైన దాన్ని దొంగిలించారు కాబట్టి వాళ్ళు ఎరుకో ఎదుట నిలవలేకపోయారు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. పిల్లలు గమనించండి. నిజంగా మన జీవితంలో ఎదురవుతున్న ప్రతి ఒక విజయానికి విజయం పొందుకోవడానికి కారణం ఏంటంటే, మన జీవితంలో సమస్యలను బట్టి, మనలో ఉన్న పాపాన్ని బట్టి మనము విజయము పొందుకోలేము. పిల్లలు గమనించండి. యాకాను ఎప్పుడైతే తన ఎరుకో పట్టణం నుంచి ఒక శపితమైన దాన్ని దొంగిలించాడో అది ఆ విజయానికి అపజయంగా మార్చబడ్డది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ఎప్పుడైతే యుద్ధానికి వెళ్ళిన ప్రజలు, యుద్ధం చేద్దామని వెళ్ళిన ప్రజలు అంత చిన్న పట్టణం ఎదుట ఎందుకు నిలవలేకపోయారు తెలుసా? వాళ్ళ ఎదుట పాపము, దేవుని దృష్టికి పాపము వాళ్ళు కనబడుతున్నది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఒక్క మనిషి పాపం చేసినందువల్ల, ఒక్క మనిషి దేవుని దృష్టికి చెడునంత నడిచినందువల్ల మొత్తము ఆ ప్రజల మీదకి అపజయం దేవుడు తీసుకొచ్చేవాడు. బిడ్డలారా గమనించండి. మన జీవితంలో కూడా ఏదైనా పని పూనుకున్నప్పుడు, ఏదైనా విజయానికి వెళ్ళేటప్పుడు, లేకపోతే ఏదైనా కార్యం చేద్దామని మరి ఎక్కడికైనా మనం నిర్ణయించినప్పుడు, మన జీవితంలో ఏదైనా దేవునికి ఇష్టం లేని కార్యం మన లోపల ఉంటే అది మన జీవితంలో విజయము పొందుకోలేకపోదు. బిడ్డలారా గమనించండి. మరి మన క్రైస్తవ జీవితంలో క్రీస్తుకు నమ్మకంగా జీవిస్తున్న మన విషయంలో కూడా క్రీస్తుకు నమ్మకంగా ఉంటే, మరి చిన్న పాపము మన లోపల ఉంటే కూడా ఏది కూడా మనము జయాన్ని పొందుకోలేదు, ఏ ఆశీర్వాదం మనం పొందుకోలేము. ఎందుకంటే పాపం అడ్డుగా వస్తూ ఉంటుంది కనుక. పిల్లలు గమనించండి. ఎప్పుడైతే ఇవి హాయి పట్టణం ముందు నిలవలేకపోయారో మరి యెహోషువ మరి ఆ ప్రభు సన్నిధిలో మోకరించి, ఇశ్రాయేలు మోకరించి ప్రార్థన చేస్తారు. ఏమని? ప్రభా, మరి ఎందుకు మేము నిలలేకపోయాం, ఏంది ప్రభు అని ప్రార్థన చేసినప్పుడు మరి యెహోషువతో దేవుడు మాట్లాడతాడు. నీ ప్రజలు ఎదురు శపితమైన దాన్ని వారు దొంగిలించారు. పిల్లలు గమనించండి. ఎప్పుడైతే ఆకానును ఎప్పుడైతే వారు తొలగించారో, ఆ పాప జీవితాన్ని, పాప స్వభావాన్ని ఎప్పుడైతే తొలగించారో, మళ్ళా తిరిగి హాయి పట్టణానికి యుద్ధం పోయినప్పుడు దేవుడు గొప్ప జయాన్ని కలగజేస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. మన జీవితంలో కూడా, మన ఆత్మీయ జీవితంలో కూడా ఏదైనా మనలో పొరపాటు ఉన్నా, ఏదైనా చిన్న పాపం ఉన్నా, దేవునికి ఇష్టం లేని కార్యం మన లోపల ఉన్నా, నువ్వు ఎక్కడ అడుగు పెట్టినా కూడా అది నీ మీదకి శాపంగా మార్చబడుతుంది, అది నీకు అపజయంగా మార్చబడుతుంది. ఏ ఆశీర్వాదం, ఏ దీవెన మన మీదకి రాదు. బిడ్డలారా గమనించండి. ఎందుకంటే పాపము నీ జీవితంలో ఉన్నంత వరకు కూడా ఏ ఆశీర్వాదాన్ని, ఏ జయాన్ని కూడా నువ్వు చూడలేవు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. మరి చిన్నవాడైన దావీదు, మరి ఎంతో క్రీస్తుకు నమ్మకంగా జీవించే దావీదు, మరి ఒక్కడే దావీదు అంత గొప్ప గొలియాతును జయించాడు. హల్లెలూయా.
మరి ఎందుకు జయించాడంటే యేసుక్రీస్తు దావీదుకి తోడుగా ఉన్నాడు కాబట్టి. బిడ్డలారా గమనించండి. మనిషి జీవితంలో పాపం ఏలుబడి చేస్తుంటే, మనిషి జీవితంలో మరి దేవునికి ఇష్టం లేని కార్యం మన హృదయంలో ఏలుబడి చేస్తుంటుంటే, మనము ఏ ఆశీర్వాదానికి పొందుకోలేక ఇంక అన్ని శాపాలు, అన్ని రోగాలు మన మీదకి ఏలుబడి చేస్తూ ఉంటాయి. ఎందుకంటే గమనించిన బిడ్డలారా, దావీదు చిన్నవాడైన గొలియాతుని జయించాడు. గొలియాతు లాంటి సాతాను జయించాడు దావీదు. నిజంగా మన లోపల పాపం ఏలుబడి చేస్తుంటే అపవాది ఎదుట మనం నిలవలేం. అపవాది మనం తరుముతుంది, అపవాది శోధిస్తుంటుంది. బిడ్డలారా గమనించండి. ఎందుకంటే లేఖనాలు ఏం సెలుస్తుందంటే, పాపం ఎప్పుడైతే నీ లోపల ఉంటుందో, పాపం నేను ప్రభుత్వం చేస్తుందో, దేవుడు సన్నిధి నీకు దూరం అయిపోతూ ఉంటుంది. మనం అనుకుంటాం క్రీస్తుకు చర్చికి వెళ్తున్నాంలే, మరి బ్యాప్టిజం తీసుకున్నాం, నమ్మకంగా ఉంటున్నాం అనుకుంటాం. కానీ క్రీస్తుకు విరోధంగా నీ లోపల ఏదో ఒకటి కార్యము, ఆయనకి ఇష్టం లేనిది నీ లోపల ఉంటుంది. కాబట్టి నువ్వు వెళుతున్న ప్రతి చోటెల్లా అపజయాల పాలవుతుంటాం. బిడ్డలారా గమనించండి. మన జీవితంలో జయం పొందుకోవాలంటే, మన జీవితంలో ఆశీర్వాదం పొందుకోవాలంటే పాపానికి దూరంగా పారిపోవాలి. అది ఏదైనా కావచ్చు, దేవునికి ఇష్టం లేనిది ఏదైనా కావచ్చు, మాటే కావచ్చు, చూపే కావచ్చు, నడతే కావచ్చు, ప్రవర్తనే కావచ్చు, నామకార్థ భక్తి, నామకార్థ జీవితం కాదు. బిడ్డలారా గమనించండి. ఎందుకంటే యేసుక్రీస్తు పరిశుద్ధుడు. ఆయన పరిశుద్ధుడు కనుక మనం కూడా పరిశుద్ధంగా జీవించాలి. మన మాటలు, మన చూపులు పరిశుద్ధంగా ఉండాలి. అప్పుడే నువ్వు చిన్న పట్టణమైన హాయి మీదకి వెళ్ళిన గొప్ప విజయాన్ని దేవుడు కలగజేస్తాడు. హల్లెలూయ, హల్లెలూయ, హల్లెలూయ. ఏ ఘనకార్యం పూనుకోవాలనుకున్నా, ఏ కార్యం చేయాలనుకున్నా బిడ్డ, క్రీస్తుకు నువ్వు పరిశుద్ధంగా ఉంటేనే అది ఆశీర్వాదకరంగా దేవుడు మారుస్తాడు, ఆ దీవెనకరంగా మారుస్తాడు. ఈ లోపల ఎప్పుడైతే చిన్నది కూడా నీ దేవునికి ఇష్టం లేని కార్యం ఉంటే, నువ్వు ఎక్కడ కాలు పెట్టినా కూడా అది నీకు జయాన్ని ఇవ్వలేదు. మళ్ళీ కొంతమంది ప్రార్థన చేయండి పాస్టర్ గారు, ప్రార్థన చేయండి, ఇది నా సమస్య ఇట్లుంది పాస్టర్ గారు, ప్రార్థన చేయండి పాస్టర్ గారు, ప్రార్థన చేయండి అంటాం. కానీ బిడ్డలారా గమనించండి. మొదట ఎక్కడ శుద్ధీకరించబడాలంటే మన అంతరంగం కేవలం క్రీస్తుకు పరిశుద్ధంగా మార్చబడాలి. అంతరంగంలో ప్రతి పాపాన్ని తీసివేసుకొని క్రీస్తుకు ఎదుట పరిశుద్ధంగా నిలబడాలి. అప్పుడు ఆత్మదేవుడు మనకు తోడుగా ఉంటాడు. మన ఇల్లు ప్రతి చోటెల్లా మనకు జయాన్ని కలగజేస్తాడు. హల్లెలూయ, హల్లెలూయ. ఇశ్రాయేలు ప్రజలు అంత గొప్ప యెరికో పట్టణాన్ని జయించారు. అంత గొప్ప యెరికో పట్టణంని మరి జయించిన వారు చిన్న హాయి పట్టణం మీద ఓడిపోయారు. కారణం ఏంటో తెలుసా? ఆకారం చేసిన ఒక్క తప్పిదం వల్ల. బిడ్లారా, ఆకారం చేసిన ఒక్క తప్పిదం వల్ల హాయి పట్టణం ముందు నిలవలేక పారిపోయి హతమైపోయారు ఇశ్రాయేలు ప్రజలు. బిడ్లారా గమనించండి. నీ కుటుంబంలో నువ్వు చేస్తున్న పాపం వల్ల నీ కుటుంబం శపించబడిపోతుంది. నువ్వు చేస్తున్న చిన్న తప్పిదం వల్ల నీ కుటుంబానికి ఆర్థిక సమస్యలు ఎదురవుతూ ఉంటావు. నువ్వు చేసిన చిన్న పొరపాటు వల్ల నీ కుటుంబము దీవెనకరంగా మార్చబడదు. బిడ్డలారా గమనించండి. ఆకాను ఒక్కడే తప్పు చేస్తాడు, కానీ అపజయము ఇశ్రాయేలు ప్రజలందరికీ అపజయం కలిగింది. మన జీవితంలో కూడా ఏదైనా జయం పొందుకోవాలనుకున్నా, ఏదైనా ఆశీర్వాదం పొందుకోవాలనుకున్నా, ఏదైనా దీవెన పొందుకోవాలనుకున్నా బిడ్డలారా గమనించండి. ఏదైనా కార్యం పూనుకొని అందులో విజయం సాధించాలనుకున్నా మన జీవితంలో పాపం మనలో ఏలుబడి చేస్తూ ఉంటుంటే అది మనకు అపజయంగానే మార్చబడతా ఉంటుంది. ఎక్కడ వెళ్ళినా కూడా అవి అపజయాలు వెంటాడుతూనే ఉంటుంది. బిడ్డలారా గమనించండి. మన జీవితంలో ఏదైనా చిన్న పొరపాటు ఏదైనా ఉంటే ఏ మనిషి ఎదుట కూడా మనము నిలబడలేం, చిన్నపిల్ల ఎదుట కూడా నిలబడలేం. ఎందుకంటే అది ఎత్తి చూపిస్తూనే ఉంటుంది. ఎప్పుడైతే వీళ్ళు ఆకాను తీసి ఆకాను పక్కకు పెట్టి ఆకాను రాళ్ళతో కొట్టిన తర్వాత బిడ్డలారా గమనించండి, మరలా హాయి పట్టణానికి యుద్ధానికి వెళితే హాయి పట్టణాన్ని జయించి గొప్ప జీవితంతో వాళ్ళు బయలుదేరుతారు. హల్లెలూయ, హల్లెలూయ. బిడ్డలారా గమనించండి. ముఖ్యంగా మన జీవితంలో మరి క్రీస్తుకు విరోధంగా ఏమైనా మాట్లాడుతున్నామా, మరి క్రీస్తుకు విరోధంగా మరేమి చేస్తున్నామా? దయచేసి ఒక్కసారి ఆలోచిద్దాం. క్రైస్తవ జీవితం అంటే ఇది మామూలు విషయం కాదు. నమ్మినామంటే నమ్మినట్లు కాదు, మారినామంటే మారినట్లు కాదు. ఒక్కసారి నువ్వు మారామంటే తిరిగి అక్కడికి వెళ్ళి చూడకూడదు. దేవుని స్తోత్రం. దేవుడి వాక్యాన్ని దీవించునుగాక. ఆమేన్.
ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుడు నామానికి మహిమ కలుగును గాక. దయచేసి ప్రియమైన దేవుడు బిడ్డలారా, మరి చక్కటి సందేశము తన దాసురాలు ద్వారా దేవుడు మాట్లాడాడు. అందును బట్టి దేవుడు నామానికి మహిమ కలుగును గాక. దేవుడికి స్తోత్రం. చూడండి, నిజంగా చాలామంది నాకు ఫోన్ చేసి చెబుతూ ఉంటారు, అన్న మాకు పని కాలేదు, మరి మాకు అది కాలేదన్నా, ఇది కాలేదు, ఎందుకు కావటం లేదు అని అంటే, ఇక్కడ మనలో ఒకటి గమనించాలి. నేను దేవుడు సన్నిధానంలో యథార్థంగా ఉంటున్నానా, దొంగగా ఉంటున్నానా, దోపిడిదారుడుగా ఉంటున్నానా, అన్యాయస్తుడిగా ఉంటున్నానని ఒక విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఎందుకు విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలనంటే, దేవుడు మన పక్షాన్ని కార్యం చేయాలనంటే మనం ఆయనకి ఇష్టమైన వ్యక్తిగా మార్చబడాలి. ఇష్టమైన వ్యక్తిగానంటే ఎలాగూ నువ్వు దేవుడికి దశభాగం ఇస్తున్నావు నమ్మకంగా, లేకపోతే దాన్ని ఒకవేళ దొంగిలిస్తూ ఉన్నావు, నీకు దీవెన అనేది చెప్పాలి. దీవెన అనేది వచ్చేద్దామా? నేను ఆంధ్రాకి వెళ్ళా, ఇంచుమించు 3 రోజులు మీటింగ్స్. ఈరోజు నైట్ కాడ మళ్ళీ మాకు ప్రయాణమే, జర్నీయే ఉంది. మీరు అనుకున్నారు పాస్టర్ గారు తిని శుభ్రంగా చల్లగా కూలర్లు వేసుకుని పనుకుంటాడని. లేదు. నొప్పులు కొలువులో నుంచి బయటపడిన వాళ్ళము అదే నొప్పుల కొలువులో నడిపించబడుతూ ఉన్నాం. హల్లెలూయా. నేను బ్రతికున్నానంటే క్రీస్తు కొరకే. ఎవరి కొరకి? క్రీస్తు కొరకి. నీ కుటుంబంలో ఆర్థిక సమస్యలు, నీ కుటుంబంలో అల్లర్లు, నీ కుటుంబంలో గొడవలు, నీ కుటుంబంలో తగువులు, ఇవన్నీ ఎందుకు వస్తున్నాయి అని అంటే, మొదటిగా నీకు ప్రార్థన ఉండదు. ఏముండదు నీకు? రెండోది వచ్చేసి దేవుడు క్రమాలు. దేవుడు ఆరోగ్యం ఇచ్చాడు, ఒక డ్యూటీ ఇచ్చాడు, దేవుడు నీకు సహాయం చేస్తున్నాడు. దేవుడికి ఇచ్చే విషయంలో కాడ ఏం చేస్తూ ఉంటాము? దాన్ని తీసి మనం వాడుకుంటూ ఉంటాం. అది మనకు దీవెన. దీవెన అన్నోళ్ళు ఎవరైనా చేయొద్దండి. ప్రభు కుమారికి ఇప్పుడైతే తక్కువ. 10 లక్షలు అప్పు ఉన్నప్పుడు కాడ 10 లక్షలు ఏ నెలలో కాడ దేవుడు దొంగిలించిన వ్యక్తి కాదమ్మ. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుడిది నువ్వే కష్టం పడినా, ఏ బాధపడినా దేవుడికి ఇస్తూ నువ్వు ప్రార్థన చేయాలి. సంఘానికి సావుడికి నమ్మకంగా ఉండాలి. ఈ నెలలో వాడుకున్నావు, మరి వచ్చే నెలలో కల్పిస్తావా? చెప్పాలి. ఇస్తావా? ఇవ్వు. మరి దీవెన నుంచి వచ్చింది. మాకు పని కావట్లే, పని నుంచి వచ్చింది. కుటుంబాల్లో అల్లర్లు వస్తున్నాయి. వస్తాయి అల్లర్లు. దేవుడిది కొంతమంది ఏం చేస్తారు తెలుసా? నూనె డబ్బాలో పాల ప్యాకెట్లు తెస్తారు. దశభాగంలో నేను చెబుతున్నా, జాగ్రత్త జ్ఞాపకం చేసుకోండి. నూనె డబ్బాలో పాల ప్యాకెట్లు ఇలాంటి తెచ్చి దశభాగం మేము ఇచ్చామనుకోమాకండి, అది మీకు శాపంగా మారచ్చు. నూనె డబ్బాల పాల ప్యాకెట్లు తెచ్చి దానికి నీకు అధికారం లేదు. దేవుడు నీకు ఇస్తే నీ హృదయపూర్వకంగా అయి నువ్వు తేవాలి. బిడ్డ ప్రభు కుమారి ప్లేట్లు కొనుక్కొచ్చింది. అప్పుడు భోజనాలు పెడతా ఉన్నాం ఇట్లాగే. అయితే ప్లేట్లు కొనుక్కొస్తే నేను లేను, ఆంధ్ర మీటింగ్లకి వెళ్ళాను. వచ్చిన తర్వాత పాస్టర్ గారు ఒకటే ఉంది. అప్పుడు అమ్మ ఇంక నేను ప్లేట్లు తీసుకొచ్చానమ్మా, దశభాగం పైసలు ఇంత మిగిలేనంటే, అప్పుడు కూర్చోబెట్టి ఆమెకి వాక్యం చూపించాక, ఈ దశమ భాగము దేవుడిది, దేవుడికి స్తోత్రం. ఎవరిదది? నువ్వు దేవుడికి కరెక్ట్గా ఇవ్వాలి. నువ్వు సగమిచ్చి నేను సగమిస్తా తర్వాత అంటే నడవదు. తర్వాత ఏం జరిగింది మీరు నన్ను అడగొద్దు, దానికి నీ బాధ్యని కాను. ప్రైజ్ లార్డ్. మీకు తెలిసి ఇది తప్పు అని తెలిసి మీరు తప్పు చేస్తున్నారు. మీరు ఎక్కడ క్షమించబడతారో, ఎక్కడ క్షమాపణ మీకు ఉండిద్ది. పని నన్ను అనుకోండి, పరిచర్యలు ఎన్నో కష్టాలు, ఎన్నో శ్రమలు, ఎన్నో ఇబ్బందులు ఏ రోజు మీ మీద నేను పెట్టినవాడిని కాదు. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. అవి పండగలే కావచ్చు, ఏమైనా కార్యక్రమాలే కావచ్చు, కానీ దేవుడిచ్చిన దాన్ని బట్టి నడిపిస్తూ ఉంటాయి. కానీ ఇక్కడ ప్రతి సండే భోజనాలు అవుతున్నాయి. ఒక సండే రైస్ బ్యాగ్ ఇచ్చినట్టు చేయొద్దండి.
నువ్వు సరే కూర్చుని పొల్లు పడతావు. ప్రైజ్ లాడ్ హల్లెలూయా. కారణం ఏంటి? దీవెన యాడ్ నుంచి వచ్చింది నీకు. నీ శాలరీ ఎంత నెలకి? చెప్పండి, మీ శాలరీలు ఎంత నెలకి? నీకు ఎంత వచ్చిందన్న నెలకి? మామూలుగా ఎస్టిమేషన్ ఒక 2,000 తక్కువే చెప్పు. ఓకే, 16,000. ఇప్పుడు దానికి ఎంత తెస్తావు చెప్పాలి, ఎంత తెస్తావు? కరెక్ట్, ఓకే. మరి వెనకాల ఇసాకన్నా నీకు 35. మరి ఇసాకన్నా ప్రతి నెల, ఈ నెల ఎగ్గొట్టడు, ప్రతి నెల 3,500 తీసి మందిరానికి ఇస్తాడు. ప్రైజ్ లార్డ్ హల్లెలూయా. మీకెంత శాలరీ? తల్లిగారు చెప్పు, నువ్వు పెద్దమ్మ, నీకెంత శాలరీ? చెప్పరు కొంతమంది శాలరీలు. జాగ్రత్త, మీరు అనుకోవచ్చు ఈరోజు ఇక్కడ తప్పుకోవచ్చు, ఈ ఒక రోజు పరలోకానికి మీరు దూరంగా పోతా ఉన్నారు. ప్రైజ్ లార్డ్ హల్లెలూయా. ధనవంతుడైనా చక్కగా రకరకాల కూరలు వండుకు తిన్నాడు, రకరకాల ఇష్టారాజ్యంగా వస్త్రాలు వేసుకున్నాడు. ధనవంతుడు పేద లాజరు ఒక ఆయన ఉన్నాడు. ఆ ధనవంతుడు బల్ల మీద పడితే ఏమన్నా తిందామని పోతాడు. కనీసం లాజర్కి ఇంత పెట్టాడు ఎప్పుడన్నా ధనవంతుడు? ఇంత పెట్టాడు ఏ రోజన్నా? ఎందుకని? వాడు ఇష్టారాజ్యంగా తిన్నాడు, తాగాడు, చక్క సుఖించాడు, ఏసీ రూములు, మన్ని పరుపులు, మంచిగా ఎంజాయ్ చేశాడు. అయితే ఒకరోజు ధనవంతుడు చనిపోయాడు, లాజరు చనిపోయాడు. అయితే లాజరు ఎక్కడ ఉన్నాడో తెలుసా? తండ్రి అయిన అబ్రహాం రొమ్మును ఆనుకుని కూర్చుని ఉన్నాడు లాజరు. ఈ ధనవంతుడు నరకంలోకి వెళ్ళి కాలుతా ఉన్నాడు. ఇలా పైకి చూశాడు. తండ్రి అయిన అబ్రహామా, ఒరేయ్ ఎవడు రైడా అంటే కొంతమంది రిలేషన్షిప్ కలుపుకుంటారు. కొంతమంది రిలేషన్షిప్ అంటే ఏమంటారు తెలుసా? పాస్టర్ గారు మన ఊరికి వెళ్ళా మీటింగ్స్కి, నన్ను చూస్తాకి పాపము 2-3 సార్లు వచ్చాడంట. నేను మీటింగ్ పనులు కదా, కొద్ది బిజీగా ఉండి కలవలా. ఆ నైట్ ప్రేయర్ అయిపోయి భోజనం చేసి తర్వాత కాడ అందరిని అడుగుతున్నాడంట, ఆ పాస్టర్ గారిని చూడాలి, పాస్టర్ గారిని చూడాలని. ఒరే పాస్టర్ గారు అడిగి వచ్చాడు కదా అంటే మాట్లాడాలి, మాట్లాడుతూడో లేదు. ఆ శక్తి కలిగి కొంతమంది వస్తారు. ఏ శక్తి కలిగి? ఆ శక్తి కలిగి వస్తారు. ఈ ధనవంతుడు చనిపోయి నరకంలో పడ్డాడు. ఈ లాజరు చనిపోయి ఎక్కడ ఉన్నాడండి? చల్లగా దేవుడు ఎగేగాలో ఎడగాళ్ళు వండగాళ్ళు ఏం లేవు అక్కడ. చల్లటి వాతావరణ ప్రదేశంలో దేవుడు సన్నిధిలో పేద లాజరు ఉన్నాడు. అప్పుడు అంటున్నాడు, నా తండ్రి అయిన అబ్రహామా, నీ రొమ్ము అనుకున్న లాజరును పిలిచి, అమ్మ తీసావా రెఫరెన్స్ ఒకసారి చూడు. తండ్రి అయిన అబ్రహామా, నీ రొమ్ము అనుకున్న లాజరు పిలిచి నాకు ఇదిగో ఒక బాటిల్ నీళ్ళు తెప్పిమను, ఓ చెమ్ము నీళ్ళు తెప్పిమనల్లా. ఆ వాక్యం చదివినప్పుడు, ఈ వాక్యం అక్కడ చెప్పినప్పుడు చాలామంది హృదయాల పాపము అలా ఏడికి ఎన్నగరినట్టు జరిగిందంట. తర్వాత వాళ్ళు ఆతో చెప్పిన మాట, అయ్యా నిజమే, ఈ లోకంలో ఎంతో సంపాదించుకుంటాము, దేవుడికి ఇవ్వాలంటే చేయ ఆగిపోయింది. హాస్పిటల్కి సమృద్ధిగానే పెడతాం. ఇప్పుడు హాస్పిటల్కి పెడతామా లేదా? ప్రతి సండే ఏ స్వార్థం లేకుండా దశభాగం తెచ్చేస్తాడు ఆ వ్యక్తి. ప్రైజ్ లార్డ్ హల్లెలూయా. శనివారం మేము లేము ఇక్కడ హైదరాబాద్లో, శనివారం లేవు. అబద్ధం ఆడద్దు, శనివారం ఉండమని, ఎందుకంటే దేవుడు చూస్తున్నాడు. శనివారం వచ్చి ప్రార్థన చేసుకుంటాకి తనకు ఉన్నట్లు ఏదో ఒక కూరగాయలు తీసుకొచ్చి పాపం ఫోన్ చేశాడు, అయ్యా ఎక్కడ ఉండారని. అన్న బయలుదేరుతున్నాము, ఏపీలో ఉన్న మీటింగ్స్కి వచ్చాం కదా అంటే, లోపల వేసి వెళ్ళిపోన్న గేట్ లోపల అన్నా. చూడండి ప్రేమ దేవుడు బిడ్డలారా, నమ్మకాన్ని బట్టి ఈరోజు ఆయనకు ఆరోగ్యం దేవుడు ఇచ్చాడు. నేను ఇచ్చాను ఆరోగ్యము, షుగరు బీపీ నేను తీసేసానా? ఆ రిపోర్ట్లు నార్మల్గా మారతా. కారణం ఏంటి? నీ యథార్థను బట్టి, నీ నీతిని బట్టి నువ్వు చేసే ఆ మంచి పనులు నీకంటే నాకంటే ముందుగా ఆయన సన్నిధికి వెళ్ళి చేరుతాయి. ప్రైజ్ లార్డ్ హల్లెలూయా. నీతిని బట్టి, యథార్థను బట్టి నీకంటే నాకంటే ముందుగా ఎక్కడికి వెళ్తాయండి? దేవుడు రాజ్యానికి వెళ్ళి చేరతామండి. ధనవంతుడు ఏ రోజు ఎంత అన్నం పెట్టినాడు కదా పేద లాజరుకి. ఏ రోజు నా దగ్గర ఉండి మీకు ఏ రోజు నేను చేసినోడి కాదు, కానీ ఏదో దేవుడు సన్నిధానంలో ప్రయాసం. ఈరోజు అయితే మొత్తమే లేదు, మీరు ఏమని అనుకోండి. కారణం ఏంటంటే మేము వచ్చేటికి 2-3 అట్ట అయింది. వచ్చాము, వచ్చిన తర్వాత ఇక ఎంత ఉడుచుకునేతుడు ఏముండి పనులు పాపము. ఆమె ఖాళీ లేదు, నేను ఖాళీ లేదు.
నేను ఇప్పుడు చెబుతున్న ఒక మాట, సండే ఇక్కడ భోజనం ఉండాలనంటే అన్నీ మీ వెనకాలే ఉంటాయి. ఇదే మందిరంలో ఇద్దరు కానీ ఒకళ్ళు కానీ వచ్చి వంట చేసుకుంటే ఏ సండే భోజనం ఉండదు. మీకు ఇష్టమైతే రావచ్చు, లేకపోతే మానేయచ్చు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. ఎందుకు ఇంత నిర్మోహాటంగా చెబుతున్నానంటే, కష్టపడిందే నోటి దాకా ఏది రాదు. అది నేనే కావచ్చు, మీరే కావచ్చు. దైవజనుడైన పౌలు గారు అంటాడు, నేను కష్టపడకుండా ఏ రోజు ముద్దెత్తిన వాడిని, శ్రమించి శ్రమపడి ఎర్రటి ఎండలో నా బిడ్డను తీసుకుని భార్యను తీసుకుని, భయంకరమైన ఏడు ఏ ఫీల్ ఎట్టుందో తెలుసు నాకు. ఇక్కడ బిందుతో నీళ్లు పోతే ఎట తడుతూ ఎడ తడుతున్నాయి బట్టలు. అలాంటి చెమట, భయంకరమైన ఏడి గాలి. ఈ ఫ్యాన్ కిందకు వచ్చే దానికంటే 40 రొట్టెలు ఎక్కువ గాలి అది. అలాంటి వేడి గాలి. అయితే దేవుడు మాత్రమే నన్ను కాచి కాపాడ్డాడు. హల్లెలూయా. చూడండి ప్రియమైన దేవుడు బిడ్డలారా, ఈ ధనవంతుడు ఎక్కడికి వెళ్ళాడు? తీసామా? ఈ ధనవంతుడు ఎక్కడికి వెళ్ళాడు? నరకంలోకి. ఈ పేదవాడు ఆకలి లేకపోయి, ఆకలిలో వేసింది, అన్నం లేదు, కానీ ఎవరు అందు విశ్వాసంగా ఉన్నాడు? దేవుడు అందు విశ్వాసంగా అన్నాడు. ఈరోజు నువ్వు ఉన్నవాడువా లేనివాడు కాదు, యేసయ్యందు విశ్వాసం ఉంచే వాళ్ళకు మాత్రమే పరలోక రాజ్యం. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. ఎవరు అందు విశ్వాసం ఉండాలి? ఇక్కడ మందిరానికి కొంతమందికి పడదు, వాళ్ళ దగ్గర ఏదైనా ఇబ్బంది ఉండదు, కానీ దూరం వెళ్ళేదానికి మాత్రం వాళ్ళ దగ్గర డబ్బులు ఉంటాయి. ఎలాంటి వాళ్ళకి శాపం కాకపోతే దేవుని ఆడ నుంచి వచ్చింది. ఎలాంటి ఆర్థిక సమస్యలు కాకపోతే ఆశీర్వాదం ఎటు నుంచి మార్గం తెరవబడింది. ఎంతో దూర ప్రాంతం 1000 రూపాయలు ఖర్చు పెట్టుకుంటారు దేవుడి సన్నిధికి రావాలని అంటే, దేవుడు మందిరంలోకి వచ్చి ప్రార్థన చేసుకోవాలంటే సండే మరి మనం వెళ్ళాలి. ఎట్టాగు అసలు ఏ ఆసక్తి ఉండదు. మళ్ళీ వాళ్ళు ఏమంటారు తెలుసు, ఏదైనా శ్రమ వస్తే, పాస్టర్ గారు మేము మందిరానికి రావట్లేదండి, మాకు చాలా ఇబ్బందులు ఉన్నాయి, మానేయి. కానీ ఒకరోజు మామూలుగా శ్రమ పడదు. దేవుడికి స్తోత్రం. ఎలాంటి శ్రమలు ఎదురవుతాయో తెలుస్తుంది ఇలా. అలాంటి వ్యక్తులకి ఈ లోకంలో ఏ మనుషుడు కాడ మనల్ని విడిపించలేడు, ఏ వ్యక్తి కాడ మనల్ని విడిపించలేడు. ఆ శ్రమల నుంచి, ఆ కష్టాల నుంచి, ఆ ఇబ్బందుల నుంచి ఎవరు మనల్ని విడిపించలేరు. అలాంటి భయంకరమైన శ్రమల్లో మనం చిక్కుకుంటుంటాం. నాతో ఒక వ్యక్తి ఫోన్ చేసి మాట్లాడి, అన్నయ్య మీరు ప్రార్థన చేస్తారు, మీరు ప్రార్థన చేస్తున్నారని మేము తిని పడుకున్నాం అనుకో, మాకు దీవెన కాదు అది, మేము కాడ ప్రార్థన చేసుకోవాలి. హల్లెలూయా. ఇప్పుడు మీరు అందరూ డ్యూటీలు చేస్తున్నారు, ఓ 10 రోజులు ఇంటికాడ ఉండండి, ఆ 10 రోజులు శాలరీ కల్పిస్తారేమో. ఇస్తారమ్మా? జ్యోతి ఇప్పుడు పనికి వెళ్తున్నావు కదరా, ఓ 10 రోజులు కాదు, ఓ 2 రోజులు ఇంటికాడ ఉన్నారు, కల్పిస్తారా? మనిషిగా 2 రోజులు పనికి వెళ్ళకపోతేనే వాళ్ళకి నీకు ఎవరు. దేవుడు మందిరానికి రాకుండా దీవెనాడు నుంచి వచ్చింది. ఈ మధ్య ప్యాషన్, కొంతమంది ఫంక్షనాల్లోకి వెళ్ళి వాక్యం వింటారు. నేను చెబుతున్న ఫంక్షనాల్లోకి వెళ్ళి వాక్యం వినేవాళ్ళకి కాళ్ళు చేతులు దేవుడు ఇరగొట్టి మంచాల మీద ఉండేవాళ్ళకి అలా వాక్యం. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. యాక్సిడెంట్లో ఈ కాళ్ళు ఇరుగుతాయి కదా, చేతులు ఇరుగుతాయి కదా, వాళ్ళు నడవలేరు కదా, అలాంటి వాళ్ళకి పౌల్లో కానీ లైవ్లో ఫంక్షనాల్లో వాక్యం వినేది. తెలుసు, తెలిసి కాడ తప్పు చేస్తూ ఉంటారు. ఎక్కడ ఉండిద్దండి వీళ్ళకి దీవెన, నాకు అర్థం కాదు. వాళ్ళు ఎక్కడికి వెళ్ళేది తెలుసు, ఎక్కడ తిరిగేది తెలుసు, కనపడి పాస్టర్ దగ్గరికి వెళ్ళా పోతూ ఉంటారు. నేనంట, నువ్వు దేశమంతా తిరిగినా నీకు దేవి లేదు. నువ్వెక్కడ రక్షించబడ్డావో, ఏ దైవజనుడి దగ్గర బాప్టిజం తీసుకున్నావో, ఎక్కడ దేవుడు నిన్ను ఆశీర్వదించాడో, దేవుడు ఆశీర్వదించిన ఆ ప్లేస్కి నువ్వు దీనుడు అయి ఉంటే దేవుడు నిన్ను గొప్పగా పైకి లేకపోతావు అన్నాడు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. నిన్ను గొప్పగా ఆశీర్వదించబోతావు అన్నాడు. ఎందుకు ఆశీర్వాదము, ఎందుకు ఆ దీవెనంటే నువ్వు నమ్మకంగా ఉంటున్నావు. తండ్రి పేదోడైనా సరే బిడ్డలు ఎటన్నా వెళ్తారా చెప్పండి? ఎటన్నా వెళ్తారా తండ్రిని వదిలిపెట్టి? యేసుబాబు అన్న మీ తండ్రి ధనవంతుడా పేదోడా? పేదోడే. కానీ మీరు వెళ్ళారు మీ నాన్న వదిలిపెట్టి? ఈరోజు ఆత్మీయంగా బిడ్డలు బజారాల కంటే ఘోరంగా తిరుగుతూ ప్రారంభించారు. కనపడి చాటకల్లా అటుబాను ఇటుబాను. నేను అంటున్నా, ఒకరోజు కొట్టుకుపోతారు, జాగ్రత్త. గోధుమలు గొరిగలు కలిసి పెరుగుతూ ఉన్నాయి. పనివాడు అంటున్నాడు, యజమానుడా గొరిగలు కోసేస్తానయ్యా అని అంటున్నాడు. యేసయ్య ఏమంటున్నాడు అంటే, ఇదిగో పెరగని,
వాటి కాలమందు వాటిని డివైడ్ చేసేవాడిని నేను. దేవుడికి స్తోత్రం. దేవుడి సన్నిధానంలో ఈరోజు మనం ఏం చేస్తున్నామంటే ఆయన రక్తము ఆయన శరీరం తీసుకునే దినం ఈ దినం. ఏ దినము ఈరోజు? ఆయన రక్తము ఆయన శరీరం తీసుకునే దినం, పరిశుద్ధమైన దినం. మందిరానికి కొంతమంది బిడ్డలు ఆపరేషన్ చేసి ఇంటికాడ ఉండారు. కొంతమంది ఊర్లకి వెళ్ళి ఉండారు. కొంతమంది ఒంట్లో బాగోక నాకు ఫోన్లు వస్తూనే ఉండి నేను అన్నీ చూస్తూ ఉన్నా, ప్రార్థన చేస్తూ ఉన్నా. చూడండి, మన జీవితాల్లో రేపు సేమ్ టైం ఈ పాఠాలకి అక్కడ వాక్యం ముగిస్తూ ఉండేది. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. ఎందుకు ఈ ప్రయాసము, ఎందుకు మాకు ఈ బాధ? ఎండలో శుభ్రంగా ఉమ్మొద్దని దేవుడు ఇల్లు ఇవ్వలేదా, మందిరం ఇవ్వలేదా? చక్కగా తిని కూర వేసుకుని అవి పనుకోవచ్చు. లేదు, దేవుడు పరిచర్య అంటే నిత్యము సావే. ప్రైజ్ లార్డ్. దేవుడు పరిచర్య అంటే ఏంటంటే అది నిత్యము సావే. అంగో కూలర్ తీసుకొచ్చాడు ఒక అయ్యగారు. అది తిరిగి తాగిపోయింది. మళ్ళీ దాన్ని ఏమి మళ్ళీ మాట్లాడింది లేదు. ఇప్పుడు దాన్ని ఎక్కడికైనా తీసుకెళ్ళాలని నువ్వు ఏడకొన్నావని నన్ను అడుగుతారు. అవునా కదా? ఏసన్ గారు చెప్పేవాడు, మందిరానికి ఇచ్చేదంట కుంటి కోళ్ళు, గుడ్డి కోళ్ళు, మంచి కాదంట. చూడండి, ఇరిగిపోయిన కుర్చీలు. పాస్టర్ గారు, మేము కుర్చీలు తెచ్చుకున్నాము, పాత కుర్చీలు ఉండి తెచ్చుకోండి చర్చికి. జాగ్రత్త. దేవుడు సన్నిధికి దేవుడికి ఇవ్వాలని అనుకున్నప్పుడు అది శ్రేష్టమైనదై ఉండాలి. హల్లెలూయా. అది మంచి విలువైనదై ఉండాలి. నువ్వు దేవుడి సన్నిధికి ఇస్తున్నావనంటే అది విలువైనదై ఉండాలి. అప్పుడు దేవుడు నిన్ను గొప్పగా దీవిస్తాడు. అప్పుడు దేవుడు ఏం చేస్తాడు తెలుసా? నిన్ను గొప్పగా ఆశీర్వదిస్తామంటాడు. దేవుడికి నువ్వు నమ్మకంగా ఉన్నంత వరకు, దేవుడి సన్నిధిలో యథార్థంగా ఉన్నంత వరకు. ఇజ్రాయెల్ ప్రజలు 30 మంది వెళ్ళారు. ఆయన పట్టణం చాలా చిన్నదే. వీళ్ళు వాడిపోతా కారణం ఏంటంటే ఏళ్ళల్లో ఒక్కడే ఉండాడు. వీళ్ళందరూ తప్పు చేయలే. ఎంతమంది? ఒక్కడే. ఆ ఒక్కడు చేసిన తప్పుకి కొంతమంది చచ్చిపోయారు అక్కడ 30,000 మందిలో. యెహోషువ బట్టలు ఇలా సింపేసుకుని దేవుడి సన్నిధిలో బోర్ నేడుస్తున్నాడు. అయ్యా, ఎక్కడ లోపించింది, ఎక్కడ నాకు ప్రాబ్లం అయింది, నాది నాకు కొంచెం చూపి ప్రభువా ఎత్తానంటే, ఇదిగో ఒక వ్యక్తి దొంగిలించాడు. దాన్ని బట్టి ఏమైంది తెలుసా? ఆ పట్టణంలో మీకు వాటం మొదలైంది. దేవుడికి స్తోత్రం. కొన్నిసార్లు మనకంటే వయసులో చిన్నవాళ్ళ చేత చెప్పించుకుంటూ ఉంటాం. ఎవరితో? చిన్నవాళ్ళ చేత. కారణం ఏంటి అంటే ఓటమి నీకు దగ్గరలో ఉంటుంది. చిన్నవాళ్ళు ఏంటండి, వాళ్ళ వయసు ఎక్కడ, నీ వయసు ఎక్కడ? వాళ్ళు నీకు చెప్పేవాళ్ళ? చెప్పండి, అవునా కదా? అయితే ఎందుకు అలా జరుగుతుందనంటే ఫస్ట్ మనలో ప్రార్థన ఉండాలి. నేను ఎన్నో దేశాలు, ఎన్నో రాష్ట్రాలు, ఎన్నో ప్రాంతాలు వెళ్ళి తిరిగి వస్తూ ఉంటా. నేను అనుకుంటాను ఎప్పుడన్నా, దేవుడు నాకు తోడు లేకపోతే వెళ్తబే కానీ తిరిగి వచ్చే ఎగుత నాకు లేదు. ఉందంటారా? 10 నిమిషాల కరడుతో పోరాడినప్పుడు దేవుడు నన్ను కాపాడ్డాడు. వెళ్ళి నేను క్షేమంగా తిరిగి రాగలుగుతున్నానంటే దేవుడు ప్రేమ మాత్రమే. దేవుడికి స్తోత్రం. దేవుడు కృప మాత్రమే. చదువు ఒకసారి. లాజరు ఎక్కడికి వెళ్ళాడో, ధనవంతుడు ఎక్కడికి వెళ్ళాడో చదువు. మనకున్నప్పుడు ఎవరికి పెట్టకపోతే మనం ఎక్కడికి వెళ్తామో చదువు. ప్రైజ్ ది లార్డ్. ధనవంతుడు, లూకాసు వార్త 16వ అధ్యాయము 19వ వాక్యం. ధనవంతుడు ఒకడుండెను. అతడు ఊదా రంగు బట్టలను సన్నపు నారవస్త్రమును ధరించుకొని ప్రతి దినము బహు సుఖపడుచు లాజరు అను ఒక దరిద్రుడుండెను. వాడు కురుపులతో నిండినవాడై ధనవంతుని ఇంటి వాకిటి పడియుండి అతని బల్ల మీద నుండి పడు రొట్టె ముక్కలతో ఆకలి తీర్చుకొన గోరెను. అంతేకాక కుక్కలు వచ్చి వాని కురుపులు నాకెను. ఆ దరిద్రుడు చనిపోయి దేవదూతల చేత అబ్రహాము రొమ్మున ఆనుకున్నటకు కొనిపోబడెను. ధనవంతుడు కూడా చనిపోయి పాతి పెట్టబడెను. అప్పుడు అతడు పాతాళంలో బాధపడుచు కన్నులెత్తి దూరం నుండి అబ్రహామును
అతని రొమ్మున ఆనుకుని ఉన్న లాజరును చూచి, చూసి తండ్రివైన అబ్రహామా, తండ్రి అయిన అబ్రహామా, నా యందు కనికరపడి ఉమ్, తన వ్రేలి కొనను ఉమ్, నీళ్ళలో ముంచి ఉమ్. నా నాలుకను చల్లార్చుటకు లాజరును పంపుము. ఎంత ఏలు చెప్పాలి? ఏలు అంటే చుక్క. ఇప్పుడు చేయి పెడతాం వాటర్లో, ఎన్ని వస్తాయండి అమ్మా? ఎన్ని వస్తాయి? ఒక చుక్కే. ఎంత దరిద్రం ఒకసారి గమనించండి. నేనంట మన క్రైస్తవ బిడ్డలకు చాలా ఉన్నవాళ్ళు ఉంటారు, సహాయం చేసే మనసు చూడదు. వీళ్ళకి ఏమైందని అంటే ఎవరికో ఇస్తారు వాళ్ళు ఎవరు ఉండవాళ్ళు, ఎవరికో ఇస్తారు వాళ్ళు ఎవరు. ఎందుకు రావట్లేదనంటే దేవుడు దేవుని వెళ్ళకలేదు. దేవుడికి స్తోత్రం. కొంతమంది వడ్డీ వ్యాపారాలు చేస్తూ ఉంటారు ఘోరంగా. 100కి 10 రూపాయలను, లేకపోతే 100కి 20 రూపాయలను ధర్మ వడ్డీలు చేస్తూ ఉంటారు. ఒక దినాన వీళ్ళు ఏమవుతారనంటే, లాజర్ ఎక్కడుండాడు? అబ్రహాం రొమ్మున అనుకుని ఉన్నాడు. ఇక్కడ రిలేషన్షిప్ కలుపుకుంటున్నాడు. నా తండ్రి అయిన అబ్రహామా, నీ రొమ్మున అనుకున్న లాజర్ని పిలిచి ఏమంటున్నాడు? తన కొనయేలు తడిపి ఒక చుక్క నా నోట్లే చల్లార్చమయ్యా, కాలిపోతున్నాను. వీడు తలుసుకుంటే నరకంలో కాడ ఏసీ పెట్టగలిసిన సమర్థుడే. కానీ ఒకటి గుర్తుపెట్టుకోండి, ధనవంతులకి పరలోకం లేదు, డబ్బున్నాళ్ళకి పరలోకం లేదు, గర్భిష్ఠులకి పరలోకం లేదు. పరలోకం ఎవరికి ఉంది అంటే దేన మనస్సు కలిగిన వారికి మాత్రమే పరలోకం ఉంది. యథార్థంగా ఉండే వాళ్ళకి మాత్రమే పరలోకం ఉంది. ప్రేమతో ఉండే వాళ్ళకు మాత్రమే పరలోకం ఉంది. దేవుడి సన్నిధిలో యథార్థంగా ఇచ్చే వాళ్ళకు మాత్రమే పరలోకం ఉంది. దొంగిలించే వాళ్ళకి పరలోకం లేదు. ఇంకేమంటారు? మోసం చేసే వాళ్ళకి పరలోకం లేదు, అబద్ధాలు చెప్పే వాళ్ళకి పరలోకము. కొంతమందికి ఊరు వెళ్ళాలంటే ఆరోగ్యం వచ్చేది, ఇక్కడుండి మందిరానికి రండి అమ్మంటే ఆరోగ్యం రాదు, ఇబ్బంది పడుతుందని అంటారు. జాగ్రత్త. ఒక దినాన నా దగ్గర మీరు తప్పించుకోవచ్చు, నేను మిమ్మల్ని ఏమనకపోవచ్చు. దేవుడి చేతిలో నుంచి తప్పించుకుంటాము అసాధ్యము. హల్లెలూయా. సూది బెజ్జంలో ఒంటి దూరుతో సులభమేమో కానీ సూది బెజ్జం ఎంత ఉండిద్ది, ఒంటి ఎంత ఉండిద్ది. కానీ నీతిమంతుడు చెప్పాలి, నీతిమంతుడు పరలోక రాజ్యానికి వెళ్తాడు. కానీ దొంగ కానీ అబద్ధికుడు కానీ పొర్రపాటున పరలోక రాజ్యానికి వెళ్ళరని బైబిల్ చెబుతుంది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఇలా గర్భించి ఏం చేశారంటే, చిన్న పట్టణం అది, దానిదేముందని చెప్పి మనోళ్ళు 30,000 మంది వెళ్ళారు అక్కడికి. అంటే చిన్న పట్టణం అనుకున్నారు వీళ్ళు. అక్కడ ఆ పట్టణంలో ఉన్న వాళ్ళు బలం, వాళ్ళ శక్తి గురించి వీళ్ళకి తెలియదు. ఎప్పుడైతే వీళ్ళు తప్పు చేశారో, ఆ పట్టణంలో ఉన్న శత్రువులకు చిక్కారో, సంపబడ్డారో, చేయబడ్డారో, ఈ వార్త దైవజనుడికి తెలిసి యెహోషువకి తన వస్త్రాలు చించుకుని ఆయన మందిరంలో ఏడుస్తూ ఉన్నాడు. అయ్యా, నాకు తెలియపరచు ప్రభువా, నాకు తెలియపరచు, ఏమవుతుంది నాకు అర్థం కావట్లా, నాకు తెలియపరచు అయ్యానంటే ఒకటే చెబుతున్నాడు, నీ ప్రజలు ఏం చేశారంటమ్మా? నీ ప్రజలు దొంగిలించారు, అబద్ధం ఆడారు, నీ ప్రజలు యథార్థంగా లేరు, అందుకే శత్రువుల చేతికి నేను వాళ్ళకి అప్పచెప్పాను. జాగ్రత్త. నాకు అప్పుడప్పుడు కొంతమంది పచ్చిమిరకాయలు టమాటాలు నూరిని పచ్చడేసి పెడతారు, కొంతమంది నూకలు వండుకున్న అన్నం పెడతా ఉంటారు. కొన్ని ప్రాంతాలకు వెళ్ళినప్పుడు గెంజి ఉంటాయి కదా, మనం బియ్యం వంచి బయట పారబోసాయి, ఆ గెంజి ఇచ్చి కొంచెం ఇంత పచ్చడి పెడతారు. ఇలానే పెరిగిన సాగుకొని. హల్లెలూయా. నా ఇంటికాడ కాదు, నా ఇంటికాడ ఇప్పుడు మాకు పొలాలు ఉండి, మా ఇంటికాడ కాదు, దేవుడు పరిసరాలు ఇలా కష్టపడిన దైవజనండి. రూపాయలు తెలుసు కనుకే 1000 రూపాయలు ఏవి నేను వేస్ట్గా ఖర్చు పెట్టను. ప్రతి రూపాయికి లెక్క ఉండిద్ది, ప్రతి రూపాయికి ఒక జాగ్రత్తగా ఉండిద్ది. కొంతమంది నన్ను అడుగుతుంటారు, అన్న అసలు ఎలా చేస్తున్నావు అన్న సండే అసలు ఎలా అసలు మాకు అర్థం కావట్లేదు అన్న, ఆడ చాలా అసలు ఆశ్చర్యమవుతుంది అంటే నేను ఒకటే అంట, ప్రభువు నడిపిస్తున్నాడు. దేవుడికి స్తోత్రం. ఎవరు నడిపిస్తున్నారండి? ప్రభువు నడిపిస్తున్నాడు. ఆ మార్గాల్లో నేను నమ్మకంగా ఉంటున్నాను అంతే. ఇప్పుడు ఇంచుమించు యేసుబాబు అన్న, మీరు బాప్టిజం తీసుకుని ఎన్ని సంవత్సరాలు అయింది? బాప్టిజం తీసుకుని 7 సంవత్సరాలా? 7 వెళ్ళిపోయి 8 జరుగుతుంది.
8 సంవత్సరాల్లో ఏ రోజన్నా నాలో మీరు మార్పు చూశారా? చెప్పండి. నా మాట కానీ, నా ప్రవర్తన కానీ, నా తీరు కానీ. కారణం ఏంటి? దేవుడి మీదే అనుకునేవాడిని. డబ్బు ఉన్న వాళ్ళకు ఒక ప్రార్థన, లేని వాళ్ళకు ఒక ప్రార్థన చేయను. ఆ మధ్య ఏఎస్సి గారు వచ్చి అంటాడు, పాస్టర్ గారి దగ్గర మాత్రం అందరూ సమానమే. కారణము దేవుడు ప్రేమ సమానంగా ఉండుద్ది. మతాలు ఉండవు యేసయ్య ప్రేమలో, కులాలు ఉండవు యేసయ్య ప్రేమలో, స్వార్థం ఉండదు. యేసయ్య ప్రేమలో ఏముండదంటే యథార్థత మాత్రమే. ఆ కొడుకైనా, భార్య అయినా, బిడ్డలైనా. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. ఈ నీతి, ఈ నిజాయితీ నేను ఎంతవరకు నడిపించిందో చెప్పమంటారా? నువ్వు బ్రతుకు దినములంతా కృపాక్షేమాలతో నడిపించి, నీ యథార్థత, నీకున్న ధనము దేవుడు పరిచర్యలో ఖర్చు పెట్టే కొద్దీ నీ కుటుంబము అంచెలంచెలుగా దేవుడు ఆశీర్వదిస్తుంటాడు. హల్లెలూయా. కొంతమంది నెలాఖరికి ఎత్తుకొచ్చి ఇస్తారు దశభాగం. కొంతమంది శాలరీ పడిన 2 రోజే నాకు ఫోన్ చేస్తారు, లేదంటే వాళ్ళు తీసుకొచ్చి మందిరంకి ఇచ్చి ప్రార్థన చేయించుకెళ్తారు. దేవుడు దశభాగం ఇంట్లో ఉంటే ఎలాంటి దరిద్రత మనకు ఉండిద్దో ఇక్కడ ఒక వ్యక్తిని మీకు చెబుతా. మన మందిరాన్ని పెయింటింగ్ వేసాడు, గుర్తుందా మీకు? అన్నకు తెలుసు. మన మందిరాన్ని పెయింటింగ్ వేసాడు కదా నాయుడు అన్న, పార్వతమ్మ ఆయన. దశభాగము ఇవ్వాలని 10,000 రూపాయలు ఉండే దశభాగం పైసలు. కాంట్రాక్ట్ పని ఒప్పుకున్నాడు. దశభాగం పైసలు ఇవ్వకోకుండా ఇంట్లో పెట్టుకుని ఆ కాంట్రాక్ట్ ఒప్పుకుని వరంగల్కి వెళ్ళాడు. 20,000 రూపాయలు ఫోన్ పోయింది. ఎవడు కొట్టేసాడు తెలియదు. ఆ బస్సు ఎక్కేటప్పుడు 50,000 రూపాయలు ఒప్పుకున్న కాంట్రాక్ట్ 50,000 లాస్ వచ్చింది. దేవుడు దశభాగం ఎంత ఆపాడు ఇంట్లో? 10,000. దేవుడు ఎంత నిన్ను తెలియకుండా లాగాడు? చెల్లి 20 రూపాయల 50,000 రూపాయలు లాస్ వచ్చిందా? అప్పుడు ఎంత? 70,000 రూపాయలు. అంటే 60,000 లాస్ కనపడుతుంది అక్కడ. మొన్న నన్ను రీసెంట్గా ఫోన్ చేస్తే నేను ఒకటే చెప్పా, నేను రూమ్ మారుతున్నాను, మీరు రావాలని. అంటే ఫస్ట్ నీ ప్రవర్తన, మీ నడత మార్చుకోండి. మందిరాన్ని పెయింటింగ్ వేసే ఓ సంవత్సరం ఎంత సంపాదించా? 10 తులాల బంగారం కొన్నాడు ఆ భార్యకి. మీలో ఎవరన్నా 10 తులాలు కొనుక్కున్న వాళ్ళు ఉండరా అమ్మా? 10 తులాలు కొన్నాడు ఉంది అంటే గొప్ప కాదు. కానీ ఎందుకు చెబుతున్నానంటే నమ్మకాన్ని బట్టి దేవుడు ఇచ్చాడు. నేనేమి ఇవ్వాల. మీరు అనుకునేరు పాస్టర్ గారు చర్చిపోతే మీరు సాయం చేశారు. లేదు, రూపాయి కూడా నేను ఇవ్వాల. 10 తులాల బంగారం కొనుక్కున్నారు. ఆ తర్వాత పాస్టర్ గారు, మరి మేము నమ్మకంగా ఉంటున్నాం, ప్రార్థన చేస్తున్నారు, నేను ఇల్లు కట్టుకోవాలా అన్నాడు. ఊరిలో మంచి బిల్డింగ్ కట్టుకున్నాడు. దేవుడు ఇచ్చిన తర్వాత తనకి ఇవ్వాల మనసు రాకోకుండా దశభాగం ఇంట్లో పెట్టుకుంటే 60,000 రూపాయలు లాస్ వచ్చింది. నేనేం చేస్తానండి? నేనేం చేస్తాను? నేను అంటే భర్తీ చేయగలుగుతానా? ఇప్పుడు నేను ఏదన్నా చేయాలని అంటే నేను ఎవరు చాలా తీసుకోవాలి? నడిపిస్తాడు నా దేవుడు, శ్రమలోనైనా నన్ను విడువడు. నడిపిస్తాడు నా దేవుడు, శ్రమలో